హాయ్ ఎవ్రీవన్. రీసెంట్‌లీ ఆర్ఆర్‌బీ నుంచి నోటిఫికేషన్ చూసాం. అదే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి. సో, ఈ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ సిలబస్ ఏంటి? ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ప్యాటర్న్ ఏంటి? ఎన్ని క్వెషన్స్ ఇస్తారు? ఎన్ని మార్క్స్? ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్‌ని మాత్రం ప్లీజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో, టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డిలో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. కింద టేబుల్ చూస్తే సీబీటీ 1 ఫస్ట్ స్టేజ్ యొక్క సిలబస్ క్లియర్‌గా ఇన్ఫార్మ్ చేశాను. మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 100 క్వెషన్స్ 90 మినిట్స్‌లో మనం సాల్వ్ చేయాలి. ఈచ్ సబ్జెక్ట్ యొక్క సిలబస్ కూడా నేను క్లియర్‌గా మీకు చెప్తాను. అసలు ఎన్ని టాపిక్స్ ఉంటాయి? ఈచ్ సబ్జెక్ట్‌లో ఏమేమి చదవాలి? మ్యాథమెటిక్స్ యొక్క సిలబస్ ఏంటి? జనరల్ సైన్స్ సిలబస్ ఏంటి? ఇలా మొత్తం మీకు క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ సిలబస్ చూస్తే నంబర్ సిస్టము, డెసిమల్స్ కానివ్వండి, ఎల్‌సిఎమ్స్ కానివ్వండి, రేషియో అండ్ ప్రపోర్షన్స్, మెన్సురేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇలా నియర్లీ 20 మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డిలో నెగెటివ్ మార్క్ కూడా ఉంది. అది 1/3 ఆఫ్ నెగెటివ్ మార్క్. సో, మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మ్యాథమెటిక్స్ మాత్రం. ఈ సీబీటీ 1 క్లియర్ అయిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ రౌండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో, ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ 16 ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కోడింగ్, డీకోడింగ్, ఎనాలజీ, జంబ్లింగ్ అండ్ జంబ్లింగ్ అండ్ డీఏ అండ్ సఫిషియన్సీ ఇలా మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు స్క్రోల్ అవుతుంటే దాన్ని స్టాప్ చేసి కొంచెం రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ కానివ్వండి, సరే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కానీ మెయిన్ ఇంపార్టెంట్ సిలబస్ యొక్క సబ్జెక్ట్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి రేపు ఎగ్జామ్ జరిగేదానికి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జనరల్ సైన్స్. వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా చెప్పారు. 10థ్ స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ సీబీఎస్‌ఈ ఈ క్వెషన్స్ అనేవి ఇస్తారు దీంట్లో. ఇది వచ్చేటప్పటికి కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అండ్ ఫిజిక్స్. ఇక్కడ లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ. అంటే కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్. మీరు 10థ్ స్టాండర్డ్ లెవెల్ యొక్క సీబీఎస్‌ఈ బుక్స్‌ని ప్రిఫర్ చేసినా చాలా దీనికి ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి. ఎందుకంటే వాళ్ళే క్లియర్‌గా ఇన్ఫార్మ్ చేశారనమాట. 10థ్ స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ ఇస్తామని. సో, ఈ 3 అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఏంటంటే, ఎప్పుడైతే అప్లై చేసిన డేట్‌కి ముందు నియర్లీ 6 మంత్స్ ఆర్ 8 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్‌ని ప్రిఫర్ చేయండి. అవి ఏమంటే సైన్స్ అండ్ టెక్నాలజీస్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, కల్చర్స్ కానివ్వండి, పర్సనాలిటీస్ కానివ్వండి, ఎకనామిక్స్, పాలిటిక్స్ ఇవన్నీ. బిఫోర్ 8 మంత్స్ ఆర్ 6 మంత్స్ మీరు కరెంట్ అఫైర్స్ గ్యాదర్ చేసుకొని చదవడానికి ప్రయత్నించండి. స్పోర్ట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్‌గా తీసుకోండి చదవడానికి. నేను బ్లూతో ఏదైతే టిక్ చేశానో దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేయడానికి చేయండి. ఇవన్నీ అయిన వాళ్ళే నెక్స్ట్ రౌండ్‌కి ఎలిజిబుల్ అవుతారు. అదే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దీంట్లో మేల్ క్యాండిడేట్స్ వచ్చేటప్పటికి 35 కేజీస్ వెయిట్ ఉన్నదాన్ని దించకుండా 100 మీటర్స్‌ని 2 మినిట్స్‌లో క్రాస్ అవ్వాలి. ఫీమేల్ వచ్చేటప్పటికి 20 కేజీస్ వెయిట్‌ని దించకుండా 100 మీటర్స్ 2 మినిట్స్‌లో వెళ్ళాలి. సేమ్ రన్నింగ్ వచ్చేటప్పటికి మెన్ 1000 మీటర్స్‌ని 4 మినిట్స్ 15 సెకండ్స్‌లో 1 ఛాన్స్‌లో క్రాస్ చేయాలి. ఫీమేల్ వచ్చేటప్పటికి సేమ్ టైమ్ డిఫరెన్స్ 5 మినిట్స్ 40 సెకండ్‌లో వెళ్ళాలి. ఇవి 2 అయిపోయిన వాళ్ళే నెక్స్ట్ రౌండ్స్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఎక్కడ సీబీటీ 1లో చూసుకుంటే నెగెటివ్ మార్క్ ఉండిద్ది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో మాత్రం 1 ఛాన్స్ ఉంటుంది. ఈ 2 అయిపోతేనే ఇక్కడున్న థర్డ్ స్టేజ్‌కి ఎలిజిబుల్ అవుతారు. అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో, మీకిలానే ఇంకా మంచి బుక్స్ కావాలంటే ఇప్పుడు ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి ఏ బుక్స్ ప్రిఫర్ చేయాలి? అర్థం కాకపోతే కామెంట్‌లో బుక్స్ అని టైప్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోకి మీకు ఏ బుక్స్ ప్రిఫర్ చేస్తే మంచిది ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ప్రిపేర్ అయ్యేవాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.